సర్వోన్నతమైన స్థలములలో మహిమ నీకే, నీకే ఘనత నీకే, నీకే సర్వోన్నతమైన స్థలములలోన మహిమ నీకే, నీకే ఘనత నీకే, నీకే సర్వోన్నతమైన స్థలములలోన మహిమ నీకే, నీకే ఘనత నీకే, నీకే దేవా, దేవా ప్రభువా జయము నీకే, రాజాది రాజా జయము జయము నీకే స్తుతులను చెల్లింతును, రాజాది రాజా జయము జయము నీకే స్తుతులను చెల్లింతును, రక్షకునిగా వచ్చిన యేసు నీకే స్తోత్రం, రక్షకునిగా వచ్చిన యేసు నీకే స్తోత్రం, సర్వోన్నతమైన స్థలములలోన మహిమ నీకే, నీకే ఘనత నీకే, నీకే సర్వోన్నతమైన స్థలములలోన మహిమ నీకే, నీకే ఘనత నీకే, నీకే దేవా, దేవా ప్రభువా జయము నీకే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, అనుగ్రహించిన ప్రభువా లోకానికే వెలుగు, అనుగ్రహించిన ప్రభువా సర్వోన్నతమైన స్థలములలోన మహిమ నీకే, ఘనత నీకే, నీకే సర్వోన్నతమైన మహిమ నీకే, ఘనత నీకే దేవా, దేవా ప్రభువా జయము నీకే, ఘనత నీకే, మహిమ నీకే, ప్రభావము నీకే. హల్లెలూయా. జయము, ప్రభావము, ఘనత, మహిమ పొందదగిన వాడి లోకములో ఎవరన్నా ఉన్నారంటే అది మన దేవుడే, యేసయ్యనే. సర్వోన్నతుడైన స్థలములలో మహిమ. ఆయన పుట్టినప్పుడు నాకు ముందు దర్శనం వచ్చింది, ఇప్పుడు కూర్చున్నప్పుడు నేను చూసింది ఏమంటే అక్కడ యేసు ప్రభు పుట్టిన స్థలం ఉంది అనమాట. మీరు టీవీలో చూస్తుంటారు. మెట్ల దిగి కింద వెళ్ళాలి, కింద వెళ్తే ఒక నక్షత్ర టైప్ ఉంటుందన్నమాట. ఆ మధ్యలో ఆయన జన్మించింది అనమాట. ఆ కింద కూర్చొని లోపల ఇట్లా ఇట్లా అనాలన్నయ్యా ఇక్కడయ్యా నువ్వు జన్మించింది అని. మరి ఆ స్థలం ఇప్పటికి ఉంది. మరి దేవుని మహిమ ఆయన పుట్టినప్పుడు గొర్రెలు కాసుకుంటున్నారు కదా, ఆ ఒక సేను ఇప్పటికీ ఉంది. ఆ తోట ఇప్పటికీ అలాగే వదిలేశారు. కొండలు ఉన్నాయి, ఆ కొండల వాళ్ళు గుహలు చేసుకుంటూ చలిమట కాసుకుంటూ బయట ఉన్నప్పుడు దేవదూతలు, ఇది క్యాథలిక్లు మాత్రమే పైన ఇది చర్చిల మాదిరి కట్టేశారు. అయితే అక్కడంతా నేను చుట్టూ చూసినప్పుడు దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని ప్రభావం అక్కడ ఉండుట నేను చూశాను. హల్లెలూయా. నేను ఎవరైతే ఏ స్థలముకైతే వెళ్ళామో మేము దేవుని మహిమతో, ఒక్కరోజు నేను అక్కడ వెళ్ళప్పుడు ఒక్కరోజు నేను
అంటే సంతోషముతోనే దుఃఖం అది. అంటే ఏ కష్టాలతో ఏడుపు కాదు, బాధతో ఏడుపు, అయ్యో ఆయన నా కోసం చనిపోయాడని ఏడుపు కాదు. ఆ ఏడుపు వేరే. దేవుని మహిమతో నింపబడతాం, దేవుని శక్తితో నింపబడతాం. ఎక్కడెక్కడ చోటుకి వెళ్తామో అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. మేము అక్కడ వెళ్ళి ఒక దగ్గర మేము ఆ తెలుగులు ఉన్నారు వాళ్ళ మధ్యలో మరి అయ్యగారు ప్రసంగ చేయడానికి అక్కడ వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళు అన్నారు, నా భార్య కూడా పాస్టర్ అంటే, లేదంటే ఇది మొగలొకటే వచ్చి కూర్చోవాలి, మొగలొకటే వచ్చి కూర్చోవాలి కదా. ఇక్కడ మన చిన్నమ్మ శ్రీమంతం చేసింది, ఆమెకి నేను ఆడ కూర్చున్నా కింద. ఆ మనలో ఏ శక్తి ఉంది, ఏ అభిషేకం ఉంది ఆమెకు తెలుసు బాగా. ఆమెని కూర్చోబెడితే ఆడ స్థలం లేదు, ఆడ మొగలే బ్రదర్నోళ్ళే ఉండాలి. పాస్టర్ కానోళ్ళని కూర్చోబెడుతున్నారు తప్ప నిజమైన దేవుని శక్తులు, దేవుని సేవకులు శక్తి కనపడరు. అలాంటి వారి పిల్లల్ని చేయకపోవద్దని ఇంకొకసారి. హల్లెలూయా. అక్కడ కూడా ఏమన్నారు, ఆంధ్రులు ఎక్కువ ఇది, ఇక్కడ మగలోటు కూర్చోవాలి, ఆడవాళ్ళు కూర్చోకూడదు. సిస్టర్ కావాలంటే ఒక పాట ఇస్తాం, మీరు ముందర సీట్లు కూర్చోండి, ఈడ మాత్రం కూర్చోకూడదు అన్నారు. సరే ఇంకా అయ్యే చెప్పిన వినలేదు. నేను అన్నాను, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రావాలంటే ఇష్టం లేదు, సీట్లో నాకు కనపడకూడదు, నేను ఒక మూలకుంటే చాలు, ముందర కూర్చోవాలని కూడా నా మనసు లేదు, అయ్యకు లేదు, నాకు లేదు. అయ్యను పిలిచి స్టేజ్ మీద ఇచ్చారు, ఒక పాట ఇచ్చారు. యేసయ్యా ఓ యేసయ్యా ఆరాధుడానా, ఈ పాట పాడేసరికి దేవుని మహిమ అక్కడ అంతా ఆవరించిందనమాట. ఈ పాట అయిన కొద్ది క్షణములోనే నేను వెళ్ళి కూర్చున్నాను. అక్కడున్న స్టేజ్ మీద ఉన్న సేవకులు ఒక 5-6 మంది ఉన్నారు. వచ్చి వారి మెయిన్ అతను వచ్చి, అమ్మా మీరు కూర్చున్నది ఇక్కడ కాదమ్మా, మీరు ఇక్కడ కూర్చోవాలి. మనము దేవునిలో ఆత్మతో నడిచినప్పుడు, దేవుని అభిషేకం మన మీద ఉన్నప్పుడు, దేవుని శక్తితో ప్రార్థనతో వెళ్ళినప్పుడు ప్రతి పరిస్థితులు అక్కడ నిమ్మళమైపోతుంది. ఇది చాలాసార్లు కన్నా. మరి మొన్న వచ్చారు కదా సలమనయ్య వాళ్ళ చర్చిలో కూడా మనము మీటింగ్కి వెళ్ళాం కదా, మేమే ఫస్ట్ వాళ్ళ మీటింగ్ వెళ్ళాం. ఆయన తర్వాత మీటింగ్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ వాళ్ళు పైన కూర్చుంటారు, మేము కింద. మాకు అదే వాకులతో ఇస్తే కూడా చాలే, మనకు అదే ధాన్యత. ఆడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాం. దేవుని మహిమ శక్తి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, మొట్టమొదటిసారిగా స్త్రీ ఇక్కడ రావాలి, తలుపు తీయండి, ఆమెకి రావాలి, అభిషక్తురాలు రావాలి. మొన్న అన్నాడు కదా, అభిషక్తురాలు, దేవుని అభిషేకము కలిగిన వారు ప్రత్యేకంగా ఉంటారు. తలుపు తీసేశారు, వచ్చి పైన కూర్చోపోయారు. వద్దండి నేను ఇక్కడ కూర్చుంటాను, లేదు రావాలమ్మా మీరు రావాలి, ఈ రోజు నుండి ఆడవాళ్ళు దేవుని సేవకురాలు ఇక్కడ కూర్చోవాలి ఇది అని ఆయన శాసనం ప్రకటించాడు. ఆయన తల్లి సొలొమోనయ్య తల్లి ఇప్పుడు లేదు, చనిపోయింది ఆమె. నేను అడు కూర్చున్నాను. లాస్ట్ చివరికి ప్రార్థన అయినాక, అమ్మా ఈ సంఘం కట్టబడి 71 సంవత్సరం అయింది. ఎన్ని సంవత్సరము? 71 years. ఒక్క ఆడదైనా, నేనైనా కూడా మా ఆయన మరి తండ్రి సేవని సొలొమోనయ్య కొనసాగించాడు. మా ఆయన నేను ఒక్కరోజు కూడా ఇక్కడ రాలేదు తల్లి, ఇక్కడ నిలబడలేదు. ఆడదైన దేవుడు నిన్ను అలా పెట్టాడు చూడాలి. అవును, దేవుని అభిషేకంతో ప్రత్యేకం ఉంటుంది, దేవుని శక్తితో ప్రత్యేకం ఉంటుంది, దేవుని సన్నిధితో. అందుకే ఎక్కడికైనా వెళ్ళని నేను మనుషుల మీద ఆధారపడాను, మనుషులు నేను అసలే చూడను. సేవకులు ఎంత లేదు, ఎక్కడున్నా కూడా అక్కడ పెట్టిన ఓకే, ఎక్కడ పెట్టినా కూడా ఓకే. దేవుని శక్తి వాళ్ళలో తాకబడి కట్టబడి మారు మనసు పొందితే చాలు, ఇదే నా ఆశ. హల్లెలూయా. ఇచ్చారని గొప్పతనం లేదు, కార్యం జరిగింది చెప్తున్నా. దేవుని మహిమ. మరి ఆయన దేవాది దేవుడు, రాజాదిరాజు, సర్వోన్నతుడు. ఆ స్థలములో జన్మించడానికి ఆ ఒక పశువుల పాకలంతా ఆయన మహిమ, ఆయన జీవము, ఆయన శక్తి. అందుకే గొల్లలు వచ్చి కనుక్కున్నారు, జ్ఞానులు వచ్చి కనుక్కున్నారు. వాళ్ళు ఎందుకు అమ్మాయిడ పేడవాసన ఇది కదా, ఇక్కడ వద్దు, అక్కడ పెడితే అయిపోయాయి. ఆయనే పరలోక సింహాసనం విడిచి మన కోసం దరిద్రులుగా ఇక్కడ వస్తే, మనల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రులుగా ఆయన మార్చి దీన స్థితిలో వస్తే, మేము ఆ కులము ఈ కులము ఇది అక్కడ ఇక్కడ, బాగున్న వాళ్ళకు సీటు, బాగులేని వాళ్ళకి సీటు, ఇది తగినది కాదు. ఎప్పుడు తలుచుకోవాలా, ఆయన కొన్ని పదార్థాలు నేను తింటుండలేదు. నేను పెళ్ళి అయినప్పుడు కొన్ని పదార్థాలు నాకు ఇష్టం ఉంటుండలేదు, కొన్ని మటన్ ఇష్టం ఉంటుండలేదు, కొన్ని
ఒకరోజు దేవుడు నాతో ప్రశ్న వేశాడు, నాకు ఇష్టమైనది సువాసనంగా క్రొవ్వుతో ఉన్నది నువ్వు అసహించుకుంటున్నావు అన్నప్పుడు, దేవుని కన్నా పెద్దనా నేను? ఏమిస్తారో తిందాం. హల్లెలూయా. మనము మారాలి. ఆ సర్వశక్తుడు ఈరోజు ఆయన చనిపోకుంటే ఈరోజు మా పాపాలు కడిగబడేది కాదు. ఆయన చనిపోకుంటే ఈరోజు మన కోసమో మేము ఇంత గొప్పవారుగా అయ్యేవారం కాదు. ఆయన తలుచుకున్నప్పుడు ఆయన ఏమైనాడు? అందుకే తను తాను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడంట. ఆయన తగ్గించుకొని దీన స్థితిలో, ఆయన పేద స్థితిలో పశువుల పాకలో జన్మించాడు. అందుకే తండ్రి మృత్తు పాతాళ స్వర్గము ఆయనకిచ్చారంట. ఆయనకిచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా.